బంగారం ధరలో కొన్ని రోజులుగా భారీగా కదలికలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి గల్ఫ్ వార్ ఓ కారణమైనా అదేం కొత్తగా వచ్చింది కాదు. 6 నెలల నుంచి సాగుతున్నదే. అయినా కూడా గోల్డ్ రేట్లో ఎందుకు ఈ జంప్? మరి ట్రెండ్ ఇంకా కొనసాగుతుందా? ఎనిమిది నెలల తర్వాత గోల్డ్ రేట్లో సడన్ స్పైక్. మరి ర్యాలీ కంటిన్యూ అవుతుందా? తులం ధరలో భారీగా మార్పు చోటు చేసుకుంటుందా? ఈ ఎంక్వైరీలు బులియన్ మార్కెట్ తో పాటు జనరల్ యూజర్ల నుంచి వినిపిస్తున్నాయి. టెక్నికల్ గా చూసినప్పుడు బంగారం తులం రేటు 1,55,000 వరకు చేరొచ్చనేది ఆగస్టు 6 నాటి అంచనా. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $4,333 దాటింది. ఈ రేటు $4,500 వరకు చేరొచ్చని నివేదికలు వస్తున్నాయి. మన దగ్గర తులం బంగారం 1,50,000 తాకితే అక్కడి నుంచి మరో $5,000 పెరగడానికి పెద్ద సమయమేం పట్టదు. పైగా రాబోయే కాలం శుభకార్యాల సీజన్ కూడా ఉండడం ఈ అంచనాలకు బలం చేకూర్చే అంశం. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలే కారణం. డాలర్తో పోలిస్తే మన రూపాయి 9 పైసలు బలహీనపడి 95.17 దగ్గర ట్రేడ్ అయింది. దీంతో దిగుమతి చేసుకునే బంగారం రేటు అనివార్యంగా పెరిగింది. ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితి కూడా గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు తిరిగి చూడడానికి మరో రీజన్ గా చెప్పొచ్చు. ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు ట్రెండ్ లో అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ డేటా కనుక బలహీనంగా వస్తే పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది.